ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రము. సాయిబాబా అనుమతి వాగ్దానము. భక్తులకు వేర్వేరు పనులు నియమించుట. బాబా కథలు దీపస్తంభములు. సాయిబాబా మాతృప్రేమ రోహిల్లా కథ. బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు మనం ఈ 3వ అధ్యాయంలో వింటాము. సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము. వెనుకటి అధ్యాయంలో వర్ణించిన ప్రకారం శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి నొసంగుచు ఇట్లు నుడివిరి. సచ్చరిత్ర వ్రాయు విషయంలో నా పూర్తి సమ్మతి కలదు. నీ పనిని నీవు నిర్వర్తించుము, భయపడకుము, మనస్సు నిలకడగా నుంచుము, నా మాటల యందు విశ్వాసముంచుము. నా లీలలు వ్రాసినచో నా విద్య అంతరించిపోవును. శ్రద్ధాభక్తులతో వానిని వినిన వారికి ప్రపంచమందు వ్యామోహము క్షీణించును, బలమైన ప్రేమ భక్తి కిరణములు లేచును. ఎవరైతే నా లీలలలో మునిగిదరో వారికి జ్ఞానరత్నములు లభించును. ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడయ్యను. కార్యము జయప్రదంగా సాగున ధైర్యము కలిగను. అటుపైని మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామా వైపు తిరిగి బాబా ఇట్లనెను. ప్రేమతో నా నామమును ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేర్చెదను, వారి భక్తిని హెచ్చించెదను, వారిని అన్ని దిశలందు కాపాడెదను. ఎవరైతే మనఃపూర్వకంగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు వినున్నప్పుడు అమితానందం పొందెదరు. నా లీలలను గానం చేయు వారికి అంతులేని ఆనందమును, శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదని నమ్ముము. ఎవరైతే నన్ను శరణు వేడెదరో, భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా రూపం తమ మనస్సును నిలుపుకొనెదరో వారిని దుఃఖబంధముల నుండి తప్పింతును. ప్రాపంచిక విషయమునన్నింటినీ మరచి నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా లీలలను చరిత్రమును మన్నము చేయుచు, ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి అందుకొనువారు ప్రపంచ విషయములందు ఎట్లు తగులుకొందురు. వారిని మరణం నుండి బయటికి లాగెదను. నా కథలు వినినచో సకల రోగములు నివారింపబడును. కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము, వానిని మనుమును నిలుపుము. ఆనందమునకు తృప్తికి నిధియే మార్గము. నా భక్తుల యొక్క గర్వాహంకారము నిష్క్రమించును. నా లీలలు వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకం గలవారికి శుద్ధ చైతన్యముతో తాదాత్మ్యము కలుగును. సాయి సాయి అన్నామమును జ్ఞప్తి చెందించుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును. భక్తులకు వేరువేరు పనులు నియమించుట. భగవంతుడు వేరువేరు భక్తులను వేరువేరు పనులకు నియమించును. కొందరు దేవాలయములు, మఠములు, తీర్థములలో, నది ఒట్టును, మెట్లు మొదలైన నిర్మించుటకు నియమితులగుదురు. భగవంతుని లీలలను పాడుటకు కొందరు నియుక్తులగుదురు. కొందరు తీర్థయాత్రలకు పోవుదురు. సచ్చరిత్ర రచన నాకు నియమింపబడినది. విషయ జ్ఞానము శూన్యమగుటచే నీ పని నా అర్హతకు మించినది అయినచో ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వారెవ్వరు? సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించినది. నేను చేత కలము పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారమును పరిహరించి వారి కథలను వారే వ్రాసికొనురి. కనుక ఈ గ్రంథం రచించిన గౌరవం సాయిబాబాకే చెందును గాని నాకు కాదు. బ్రాహ్మణుడై పుట్టినప్పటికీ శృతి స్మృతి అని 2 కళ్ళు లేకుండుటచే సాయి చరిత్రను నేను వ్రాయలేకుంటిని. కానీ భగవంతుని అనుగ్రహం మూగవాణిని మాట్లాడినట్లు చేయును, కుంటివాణిని పర్వతం దాటినట్లు చేయును. తన ఇచ్ఛానుసారం పనులు నెరవేర్చుకుని చాతుర్యము ఆ భగవంతునికే కలదు. హార్మోనియమునకు గాను వేణువునకు గాని ధ్వనులు ఎట్లా వచ్చుచున్నవో తెలియదు, అది వాయించు వానికే తెలియను. చంద్రకాంతము ద్రవించుట, సముద్రం ఉప్పొంగుట వాని వల్ల జరగవు, అవి చంద్రోదయం వల్ల జరుగును. బాబా కథలు దీపస్తంభములు. సముద్ర మధ్యమందు దీపస్తంభములుండును. పడవలు వైపు పోవువారు ఆ వెలుతురులో రాళ్ళు రప్పలు వల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితముగా ప్రయాణింతురు. ప్రపంచమను మహాసముద్రంలో బాబా కథలను దీపములు దారిద్రుపును. అవి అమృతం కంటే తీయగా నుండి ప్రపంచయాత్ర మార్గమును సులభముగాను సుగముగాను చేయును. యోగీశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహయును, అహంకారమును, ద్వంద్వ స్వభావమును నిష్క్రమించును. మన హృదయమందు నిల్వయుండిన సందేహములు పటాపంచలైపోవును. శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానం నిల్వ చేయబడును. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడినా గాని వినినా గాని భక్తుని పాపములు పటాపంచలగును. కాబట్టి ఇవియే మోక్షమునకు సులభ సాధనములు. కృతయుగంలో సమధమములు అనగా నిశ్చల మనస్సు, శరీరము. త్రేతాయుగంలో యాగము, ద్వాపర యుగంలో పూజ, కలియుగంలో భగవన్ మహిమలను నామములను పాడుట మోక్ష మార్గములు.
4 వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. కానీ భగవంతుని కీర్తి మహిమను పాడుట యతి సులభము. మన మనస్సును మాత్రం అటువైపు త్రిప్పవలెను. భగవద్కథను వినుట వలన, పాడుట వలన మనకు దేహాభిమానం తొలగిపోవును. అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారం పొందునట్లు చేయును. ఈ కారణం చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరితామృతమును రాయించెను. భక్తులు దానిని సులభముగా చదవగలరు, వినగలరు. చదువునప్పుడు, వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వరూపమును మనస్సునందు మననం చేసుకొనవచ్చును. ఈ ప్రకారముగా గురువునందు, తదుపరి భగవంతుని యందు భక్తి కలుగును. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మా సాక్షాత్కారం సంపాదించగలుగుదుము. సచ్చరితామృతం రాయుట, తయారు చేయుట బాబా యొక్క కటాక్షం చేతనే సిద్ధించినవి. నేను నిమిత్త మాత్రుడగనే ఉంటిని. సాయిబాబా యొక్క మాతృప్రేమ. ఆవు తన దూడనెట్లు ప్రేమించునో ఎందరికీ తెలిసిన విషయమే. దాని పొదుగు ఎల్లప్పుడూ నిండియే ఉండును. దూడకు కావలసినప్పుడెల్లా కుడిచినచో పాలుకు ధారగా కారును. అలాగుననే బిడ్డ ఎప్పుడు పాలు కావలనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు తొడుగుట ఎందును, అలంకరించుట ఎందును తల్లి తగిన శ్రద్ధ తీసుకొని సరిగా చేయును. బిడ్డకు ఈ విషయం ఏమీయూ తెలియదు కానీ తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడుట చూచి అమితానందము పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చదగినదేదియూ లేదు. అది యాసామాన్యము, నిర్వ్యాజము. సద్గురువులు కూడా నీ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుదురు. సాయిబాబా కూడా నా ఇందట్టి ప్రేమ ఉండెను. దానికి క్రింది ఉదాహరణ ఒకటి. 1916వ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగం నుండి విరమించి తిని. నాకీయ నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవంగా సాకుటకు చాలదు. గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీకి పోయి తిని. అన్నా చించనీకర్ నా గురించి బాబాతో ఇట్లన్ను, దయచేసి ఈ అన్నా సాహెబ్ ఎందు దాక్షిణ్యము చూపుము. వానికి వచ్చు పింఛను సరిపోదు, వాని కుటుంబము పెరుగుచున్నది. వానికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించుము. వాని ఆతురతను తీసి నిశ్చింతను కలుగజేయుము. అందులకు బాబా ఇట్లా జవాబిచ్చెను, వానికి ఇంకొక ఉద్యోగం దొరుకును, కానీ వాడిప్పుడు నా సేవతో తృప్తి పడవలను. వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును, అవి ఎన్నటికీ నిండు కొనవు. వాని దృష్టినంతటినీ నా వైపు త్రిప్పవలెను. నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడవలెను. అందరి ఎడల అనుకువ నమ్రతలుండవలెను. నన్ను హృదయపూర్వకముగా పూజించవలెను. వాడినట్లు చేసినచో శాశ్వతానందము పొందును. నన్ను పూజింపుడను దానిలోని ఈ నన్ను అనగా ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం ఈ గ్రంథం యొక్క ఉపోద్ఘాతంలో సాయిబాబా ఎవరు అని శీర్షిక కింద చెప్పిన దానిలో విశదీకరింపబడి ఉన్నది. చూడుడు. రోహిల్లా కథ. రోహిల్లా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టితో బోధపడును. పొడుగాటి వాడును, పొడుగైన చొక్కా తొడిగిన వాడును, బలవంతుడనగు రోహిల్లా యొకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై షిరిడీలో స్థిరనివాసం ఏర్పరచుకొనెను. రాత్రింబవళ్ళు ఖురాన్లోని కల్మాను చదువుతూ అల్లాహు అక్బర్ అని యాబోతు రంకె వేయినట్లు బిగ్గరగా నడుచుచుండెను. అందువలన పగలంతయు పొలంలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగమును, అసౌకర్యమును కలుగుచుండెను. కొన్నాళ్ల వరకు వారు దీన్ని నోర్చుకొనిరి. తుదక బాధ నోర్వలేక బాబా వద్దకేగి రోహిలా అరుపుల నాపమని బతిమాలిరి. బాబా వారి ఫిర్యాదు వినకపోవటయే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూచుకోవలసిందే కానీ రోహిల్లా జోలికి పోవద్దని మందలించిరి. రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య గలదనియు, ఆమె గయ్యాలి అనియు, ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధ పెట్టుచున్నదనియు, రోహిల్లా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరకయుండననియు బాబా చెప్పెను. నిజముగా రోహిల్లాకు భార్యయే లేదు. భార్య అనగా దుర్బుద్ధి అని బాబా భావం. బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థనలందు మిక్కటమగు ప్రేమ. అందుచే రోహిల్లా తరపున వాదించి ఊరిలోని వారి నోపికతో నోర్చుకొని అసౌకర్యమును సహింపవలసిందనియు, నది త్వరలో తగ్గుననియు బాబా బుద్ధి చెప్పెను. బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు. ఒకనాడు మధ్యాహ్నహారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బస్సులకు పోయిచుండిరి. అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశమిచ్చిరి. మీరెక్కడయున్నను, ఏమి చేయుచున్నను నాకు తెలియనని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు. నేనందరి హృదయములు పాలించువాడను, అందరి హృదయములలో నివసించువాడను. నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను. ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిణి నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యము నేనే, ఇంద్రియ చాలకుడని నేనే.
సృష్టి స్థితి లయకారకుడను నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికి ఏ హాని గాని బాధ గాని కలగదు. నన్ను మరచిన వారిని మాయ శిక్షించును. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో ఏ నౌకరీ కొరకు యత్నించక గురుసేవలోనే నిమగ్నమగుటకు నిశ్చయించుకుంటుని. కానీ అన్నా చించనీకరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానం నా మనస్సు నందుండెను. అది జరుగునా లేదా అని సందేహం కలుగుచుండెను. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి. నాకొక సర్కారు ఉద్యోగం దొరికెను. కానీ అది కొద్ది కాలం వరకే. అటు పిమ్మట వేరే పని ఏదీయూ చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయు సమర్పించి తిని. ఈ అధ్యాయమును ముగింపు ముందు చదువులకు నేను చెప్పున దేమన బద్ధకము, నిద్ర, చంచల మనస్సు, దేహాభిమానము మొదలగు వానిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలెను. వారి ప్రేమ సహజముగా నుండవలెను. వారి భక్తి యొక్క రహస్యము తెలుసుకొందురుగాక. ఇతర మార్గంలో అవలంబించి అనవసరముగా నలసిపోవద్దు. అందరూ ఒకే మార్గమును త్రొక్కుదురుగాక, అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వారి అజ్ఞానము నశింపజేయును, మోక్షమును సంపాదించి పెట్టెను. లోవి ఎక్కడనున్నప్పటికీ వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే ఉండినట్లు బాబాను కూడా నెల్లరు తమ హృదయములందు స్థాపించుకొందురుగాక. 3వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.